విద్యా దీవెన పడిందండి అమ్మాయికి? ఏమండి? విద్యా దీవెన. విద్యా దీవెన పడింది. ఇంకా అంటే ఆంటీకి ఏమన్నా పథకాలు వచ్చాయండి ఇంట్లో? ఇంట్లో పథకాలంటే ఇప్పుడు ఫ్యామిలీకి పథకం వచ్చింది. చదువుకోవడానికి అమౌంట్ అది ఇస్తున్నారు. గత ప్రభుత్వం అంటే ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఒక్కో రీతిగా చేస్తారు. ఈ ప్రభుత్వంలో ఎవరెవరికి ఇవ్వాలనేది కొంత అందుతూనే ఉన్నాయి. అందరినీ సంతృప్తిపరచాలంటే ఎవరి వల్ల కాదు. కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురిని సంతృప్తిపరచాలంటే కుటుంబంలోనే సంతృప్తిపరచలేమమ్మా. అలాంటిది అందరినీ సంతృప్తిపరచడం ఎవరి వల్ల కాదు. కాకపోతే ఏంటంటే కొంత మెరుగనే అనిపిస్తుంది. అది నా యొక్క నిర్ణయం. అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎలా ఉందండి? అంటే పథకాలు ఇవన్నీ అప్పట్లో ఇన్ని పథకాలు ఉన్నాయండి అసలు? ఇన్ని పథకాలు లేవమ్మా. అందుకే చెప్పేది ఇన్ని పథకాలు లేవు. ప్రభుత్వం కూడా ప్రజల పాలన దగ్గరికి వెళ్తుంది. అది పెన్షన్ అనేది ఎవరికి లైన్లో నుంచి తీసుకునేవాళ్ళు. వాళ్ళ పెన్షన్ అనేది ఇంటికి వెళ్తుంది తెల్లారేపటిసరికి. సూర్యోదయం అలా ఉదయిస్తేనే పెన్షన్ తీసుకున్నారంటే మరి వాళ్ళు ఎంత ఆనందపడతారు. ఆ విధంగా పరిపాలన అనేది బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే అందరినీ సంతృప్తిపరచలేం కదా, అది జరిగే విషయం. మరి పథకాలు ఇచ్చేసి జనాలను సోమరిపోతులను చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. అమ్మా, ప్రతిపక్షాల్లో జనాలు సోమరిపోతే ఎక్కడైనా సోమరిపోతే దేనికైనా సోమరిపోతనంగా ఉంటాడు. పని చేసుకుని కష్టపడాలని కూడా పని చేసి కష్టపడతానే ఉంటాడు. మనం డబ్బులు ఇచ్చే మాత్రం సోమరిపోతులు అవుతున్నారు. వీళ్ళకి తాగుడు పోపిస్తానంటే ఇదివరకు ముందు లేదా, ఇదివరకు తాగలేదా? అదేంటంటే మనిషి యొక్క నిర్ణయాలు మనిషి యొక్క ఆలోచనలు బట్టి ఉంటాయి. ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాడు సోమరిపోతున్నా అవుతాడు. సోమరిపోతు అయ్యేవాడు అవుతూనే ఉంటాడు తల్లి. డబ్బులు ఇచ్చిన పని అవుతాడు. అది కష్టపడి పని చేసుకుంటూ ఉంటాడు. నాకు ఇప్పుడు 62 సంవత్సరాలు. ఎందుకు కష్టపడుతున్నాను? అంతే, కష్టపడాలి. అదే కానీ ఎవరో ఇస్తారు ఎవరో చేస్తారు అనేది తప్పు. మరి ఇప్పుడు జగన్ ఇచ్చే ఈ పథకాలన్నీ, సీఎం గారు ఇచ్చే పథకాలన్నీ ఉపయోగపడుతున్నాయి అంటారండి కుటుంబాలకి ఎవరికైనా సరే? ఉపయోగపడేవాళ్ళు ఉపయోగించుకుంటారు తల్లి. అనవసరంగా చేసేవాళ్ళు అనవసరంగా చేసుకుంటారు. మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. ఇప్పుడు డబ్బు చేతిలో ఉంది, దోబరా ఖర్చు పెట్టానుకోండి, రేపు రోజు కావాలన్నా నేను ఎత్తుక్కోవాలి కదా. అదే ఆ విధంగా ఏంటంటే వ్యాపారస్తులు కూడా కొంత తృప్తిగానే ఉన్నారు. అందరినీ తృప్తిపరచలేము, అది నా ఉద్దేశం. అందుకని అంటే పథకాలు ఇస్తున్నారు, పథకాల పేరుతోటి రూపాయి ఇచ్చి 10 రూపాయలు దోచుకుంటున్నారు జనాల కాడ నుంచి అంటున్నారు. అసలు అభివృద్ధి చేయట్లేదు రాష్ట్రాన్ని అంటున్నారు కండి. ఇప్పుడు 5 సంవత్సరాలు అభివృద్ధి చేయాలంటే మాయమంత్రాలు చేసి చేయలేమమ్మా. మరి అంతకుముందు ప్రభుత్వం ఉంది, 5 సంవత్సరాలు చేశారు. ఎంతవరకు అభివృద్ధి చేశారు చెప్పండి? అమరావతి కట్టామంటున్నారు కండి, కంపెనీలు తీసుకొచ్చామంటున్నారు కదా. ఏది కనబడుతుందా? అమరావతి కట్టారు. కట్టినప్పుడు అక్కడ వర్షం పడితే మొత్తం కారుతూనే ఉందంట. మరి ఏంటది? ఇప్పుడు ఏదైనా చేసామంటే ప్రజల్లో చెప్పుకుంటే నిలబడాలి. ఏదో ఏ ప్రభుత్వం వ్యతిరేకత ఉంటుందమ్మా. ఇప్పుడు అవతల పార్టీ వాడు ఉన్నట్టు ఈ పార్టీ నీళ్ళెత్తి చూపుతానే ఉంటాడు. అది జగన్ అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏళ్ళెత్తి ఎంతవరకు చూపాడు? తన పని తను చేసుకుపోయాడు, తన చేసుకుపోయాడు, పాదయాత్ర చేశాడు, జనాల్లో ఒక ఇదనేది వచ్చింది, గెలిచాడు. అంతే తప్ప మాయమంత్రాలు చేసి ఏం చేయలేదు కదా తల్లి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మద్యం కూడా బాగా మద్యం రేట్లు పెరిగిపోయి, అంటే వాళ్ళ బ్రాండ్లు పెట్టి మద్యం అమ్ముకుంటున్నారని సభల్లో కూడా చెప్తున్నారు ప్రతిపక్షాలు. వాళ్ళు వచ్చిన తర్వాత మేము మంచి బ్రాండ్ తీసుకొస్తాము, మంచి మందు మద్యపానం కూడా మంచిది తీసుకొస్తాము, రేట్లు కూడా ధరలు కూడా తగ్గించిస్తాం అంటున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చండి? అమ్మా, ఇప్పుడు ప్రభుత్వం చెప్పుద్ది, రేపటి రోజు చేయలేదు అనుకోండి, ఏమైనా చేయగలరా ప్రజలు? ఇదివరకు చేశాడు, ఆయన అమ్మలేదా ముందు? అమ్మాడు. కాకపోతే ఏంటంటే సాయంత్రం కల్లా ముందు తాగండి, కష్టపడేవాళ్ళు ముందు తాగాలి అని చెప్పి స్పీచ్ ఇచ్చినప్పుడు ఎంతవరకు సంబంధిస్తాం అది? అంటే ముందు తాగండిరా, మీరు ముందు తాగితే మీకు ఆరోగ్యం ఉంటుంది, ముందు తాగకపోతే మీరు ఆరోగ్యం చెడిపోద్దని చెప్పడమా? అది కాదు పద్ధతి. నేను ఇంతవరకు చేశాను, ఇప్పుడు గవర్నమెంట్ అలా చేస్తుంది, దీనికంటే మెరుగ్గా చేయగలను నేను అనేది చెప్పుకోవడం పద్ధతి. పథకాలు కూడా ఇస్తామని చెప్తున్నారు కండి. అమ్మ చెప్తారు తల్లి, చెప్తారు. చెప్పినంత వరకు నిలబెట్టుకోవాలి కదా. ఇప్పుడు చెప్పాడు, నిలబెట్టుకుంటున్నాడా లేదా? రేపటి రోజు వచ్చి చెప్పాడు, నిలబెట్టుకోలేకపోతే ఏం చేస్తారు ప్రజలు? ఏం చేయలేరు. ముత్తుకోవడం తప్పించి ఏం చేయలేరు ప్రజలు ఎంతవరకు అంటే వాళ్ళకి అందిందా, ఇచ్చేవాడైతే సచ్చేవాళ్ళు ఎగుతారు తల్లి. అది పరిస్థితి, అందుకంటే ఏం చెప్పలేము. మరి రాబోయే 2024లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందండి? ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే కొంతవరకు సీట్లు అయితే తగ్గుతాయి కానీ వైసీపీ మట్టి గెలుస్తుందమ్మా, అందులో గ్యారంటీ. అంటే ఎలా అండి? ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు. కలిసి వస్తారమ్మా, కలిసి వచ్చినంత మాత్రం గెలుస్తారని ఏమి లేదు అక్కడ. కానీ ఇంతకుముందు కలిసి తిరిగారు, కలిసి చేశారు, వచ్చారా? అది ఏంటంటే వైసీపీ చేస్తుంది, చేసినప్పుడు ప్రజల అభిమానం ఉంది, ప్రజల యొక్క మద్దతు ఉంది. తప్పకుండా వైసీపీ గెలుస్తుంది. అందులో పార్టీలు వస్తున్నాయి కదండి, ఇటు వీళ్ళిద్దరు పొత్తులు వస్తున్నారు, అటు షర్మిల వస్తున్నారు, మళ్ళీ ఇటువైపు ఏమో జేడి లక్ష్మీనారాయణ గారు వస్తున్నారు, బీజేపీ ఉంది. ఎన్నన్నా రానివ్వండి, ఒక సీట్లు తగ్గుతాయేమో కానీ వైసీపీ మటు గ్యారెంటీ కాదు, అందులో డౌట్.